Let me invite. Thank you, Jesus. ఓకే, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎవరికన్నా షేర్ చేయాలంటే షేర్ చేయండి. లైవ్ చాలామందికి నోటిఫికేషన్ రాలే అంటున్నారు. నాకు అది ఏం చేయాలనో కూడా తెలియదు. సో కైండ్లీ షేర్ ఇట్. మన చర్చ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. ఓకే, నోటిఫికేషన్ రాలేదంటే ఇంకా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, చాలామంది లైవ్ వస్తున్నారు. నేనేమో అనుకున్నా. ఓకే, ఐ థాట్ దట్ నేను యాక్చువల్లీ నా కన్వీనియన్స్కే నేను 8 o'clock అని చెప్పిన. అండ్ ఇంకోటి, మధ్యాహ్నం ఎందుకు క్యాన్సిల్ అయిందంటే కరెంట్ లేకుండా, ఇక్కడ పవర్ లేకుండా. ఐ థింక్ మీకు కూడా పవర్ లేదు. ఊరికే 10 సార్లు కట్ అయ్యి, అవునా, 2 సార్లు కట్ అయింది పవర్. సో ఐ థాట్ దట్ చలో మనకి ఫ్లక్చువేషన్స్, డిస్టర్బెన్స్ ఏముంటుంది, అలా కూడా ఆలోచించి నేను ఈ ఒక్క రోజుకి మాత్రం 8 o'clock పెట్టుకుందామని అనుకున్నా. ఓకే, కానీ చాలామంది వస్తున్నారు లైవ్. ఎనీవేస్, నాకు మన వాళ్ళు వస్తే చాలు. ఓకే, ఇఫ్ అదర్స్ ఆర్ ఆల్సో వాచింగ్ అండ్ గెటింగ్ బ్లెస్, దట్స్ రియల్లీ బ్లెస్సింగ్. చాలామంది ఫేస్బుక్ నుంచి కూడా చూసే వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నారు. సంతోషం. ఓకే, అండ్ ఇంకొకటి, ఐ డోంట్ నో వై లైవ్ ఇచ్చేటప్పుడు మాత్రము నేను స్ట్రైట్గా ఉంటున్నా. లైవ్ తర్వాత నేను చూస్తే ఏమో నేను సైడ్కి కనిపిస్తున్నా. అది ఎందుకని నాకు ఇప్పటిదాకా అర్థం అవ్వట్లే. సో ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ అ స్మాల్ డిస్టర్బెన్స్, కైండ్లీ అడ్జస్ట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి, ఎవరు కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక్కటి అడ్జస్ట్ చేసుకోండి. ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో అంతే. బట్ మ్యాక్సిమమ్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ స్ట్రైట్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ అదర్ సైడ్. నాకు తెలియదు నేను ఎందుకు సైడ్కి వస్తాను. నేను చూస్తే ఇప్పుడు కూడా నా కెమెరాలో మాత్రం నేను సెంటర్లోనే ఉన్నా. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ సెంటర్ ఇన్ యువర్ కెమెరాస్. బట్ కైండ్లీ మనం వర్డ్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు మై అపియరెన్స్. ఐ అపాలజైజ్ ఫర్ ఆల్ ద డిస్టర్బెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో యా, ఎనీవేస్, ఇట్స్ అ గుడ్ టైం కదా. ఇట్స్ ఓకే. 8 o'clock to 9 o'clock ఇట్స్ ఓకే టైం. ఐ డోంట్ థింక్ సో. నైట్ మనమందరం పడుకునేది 12:30, 1 గంటకి పడుకుంటున్నాం. అది కూడా క్వారంటైన్ పీరియడ్. లేచేది లేట్, పడుకునేది లేదు. కాబట్టి ఐ డోంట్ ఫీల్ ఇట్స్ అ ఆట్ టైం. ఇట్స్ అ గుడ్ టైం అనిపిస్తుంది. 7 o'clock పెడదాం అనుకున్నా. డౌట్ వచ్చింది, ఈరోజు ఫ్రైడే కదా, చాలామంది 7 o'clock పెడతారని. ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఇట్ 8 o'clock. ఓకే, anyways, let us pray and let us begin. Thank you Jesus, thank you Father, thank you Holy Spirit Lord. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య తండ్రి దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా ఈ లైవ్కి మరి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వందనాలు యేసయ్య. అవును ప్రభు, ఈరోజు క్యాన్సిల్ అయిపోతుంది అని అనుకున్నాం తండ్రి. కానీ మీరే మాకు ఒక ఆలోచననిచ్చి ఈరోజు 8 గంటలకి లైవ్ పెట్టు అని మీరు చెప్పినందుకే ప్రభు, మరి మా ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడినందుకు, ఈ డిసిషన్ మేము తీసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఈ టైం కూడా డిస్టర్బ్ కాకుండా ప్రభా, అనేకులని అందరినీ, నీ బిడ్డలందరినీ నువ్వు గ్యాదర్ చేసినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఇక్కడ వీళ్ళు వచ్చినందుకు ప్రభా, ఈ వాక్యం వాళ్ళు రిసీవ్ చేసుకొని తండ్రి, ఈ వాక్యముని, ఈ వాగ్దానాలని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ వాగ్దానాలని ప్రభా వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ జీవితాల్లో ప్రభా అనేక మార్పులని వాళ్ళు చూడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వాళ్ళ జీవితంలో మరి ఈ యేసుక్రీస్తు అన్న నామం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ వాళ్ళ జీవితంలో ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళని బలపరచండి తండ్రి. వాళ్ళని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వాళ్ళ సరిహద్దులను విశాలపరచండి అయ్యా.
వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ నెరవేర్చండి తండ్రి. వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్, మంచి హెల్త్ ఇవ్వండి తండ్రి. ముఖ్యంగా అయ్యా స్త్రీలు చాలామంది వర్క్ చేసి చేసి అలసిపోతున్నారు యేసయ్య. లార్డ్, ఐఎమ్ సీయింగ్ మెనీ ఉమెన్ లార్డ్, దే ఆర్ వర్కింగ్, దే హ్యావ్ టు కుక్, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్. ఈ క్వారంటైన్ పీరియడ్లో చాలామంది స్త్రీలు సఫర్ అవుతున్నారు తండ్రి. అవును ప్రభా, వాళ్ళని ప్రత్యేకంగా ప్రభా ఆ బిడ్డలకి మీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు, లెగ్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది ప్రభా. అయ్యా వాళ్ళకి ఓపిక నశించిపోతుంది తండ్రి. అయ్యా అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి తండ్రి. అలాంటి వాళ్ళపై దిగిరండి తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి యేసయ్య. అయ్యా 3 పూటలు వంటలు చేసి 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 అలసిపోతున్నారేమో తండ్రి. అవును ప్రభా, అది కూడా కష్టమైన విషయమే ప్రభా, ఏకతాళి చేసే విషయం కాదు తండ్రి. నువ్వు ప్రభా, మీరు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే దేవుడిగా ఉన్నందుకు వందనాలు యేసయ్య. ప్రతి స్త్రీని, ప్రతి సహోదరి, ప్రతి సిస్టర్ ఇక్కడ చూస్తున్న వాళ్ళందరినీ మీరు అర్థం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ముఖ్యంగా ఈ క్వారంటైన్ పీరియడ్లో ప్రభా అనేకులు ప్రభా వాళ్ళు చెప్పట్లేరు కానీ వాళ్ళు దీని గుండా వెళ్తున్నారు యేసయ్య. అవును ప్రభా, ఎంతోమంది తల్లులు, ఎంతోమంది సహోదరులు ప్రభా వాళ్ళు చెప్పట్లేరు. బయట ఒక ప్రేయర్ రిక్వెస్ట్గా పెడితే మరి బ్రదర్ ఏమనుకుంటారో, అందరు నవ్వుతారేమో అని అనుకుంటున్నారు, కానీ నిజంగా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు తండ్రి. రోజంతా కిచెన్లోనే నిల్చొని ప్రభా ఈ ఎండకి వాళ్ళకి హ్యూమిడిటీ అవుతుంది. అయ్యా అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. వాళ్ళకి హ్యూమిడిటీ తాకకుండా వాళ్ళని కాపాడండి తండ్రి. అవును ప్రభా, మరి ఈ లోకంలో ప్రభా మీరు అలాంటి కార్యం కూడా చేయగలరేసయ్య. మీకు ఆ బలము, సామర్థ్యం ఉందేసయ్య. కాబట్టి వాళ్ళలో ఉన్న అలసట, ఆ టయర్డ్నెస్ తీసివేసి ప్రభా వాళ్ళలో ఒళ్ళంతా నొప్పులు, ఆ నొప్పులన్నీ తీసివేసి తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రభా, ఆ ఇరిటేషన్ తీసివేసి తండ్రి మంచి బలమును దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్. బికాస్ ఈవెన్ మాది కూడా ఒక ఫ్యామిలీ. ఓకే, ఐ హ్యావ్ సీన్ మై పీపుల్ ఆల్సో సఫరింగ్ లైక్ దట్, స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. అనుకున్నా మా తల్లి నిల్చుంటుంది, మా సహోదరులు నిల్చుంటున్నప్పుడు అనేకులు ఈ బాధపడుతూ ఉంటారు. మా స్నేహితులు కూడా చాలామంది దే ఆర్ స్టాండింగ్ అండ్ దే ఆర్ గెట్టింగ్ ఇరిటేటెడ్ ఫర్ అ లాంగ్ టైమ్. యూనో దే హ్యావ్ టు కుక్ థ్రైస్ ఎ డే. 3 సార్లు వంట చేయాలా, 3 పూటలు వంట చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. బట్ అవర్ గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. బ్రదర్, దీనికి కూడా ప్రేయర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మన దేవుడు మన తండ్రి లాంటి వాడు. నీ భర్త నేను అర్థం చేసుకోపోవచ్చు, నీ పిల్లల్ని నేను అర్థం చేసుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకున్నా వాళ్ళు ఏం చేయలేరు ఈ పరిస్థితిలో. ఓకే, బట్ గాడ్ క్యాన్ హెల్ప్ అస్. ఆమేన్. సో బీ హ్యాపీ. ఓకే, మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. నా వాట్సాప్ ఉన్న వాళ్ళకు మాత్రము ఆ గుడ్ న్యూస్ తెలిసిపోతుంది. ఓకే, చాలామందికి నేను ఫోటో పంపించిన, చాలామందికి అంటే సెలెక్టెడ్ పీపుల్కి పంపించిన, ఒక స్టేటస్లో కూడా పెట్టినా, కానీ నేను ఫేస్బుక్లో ఏమి అప్లోడ్ చేయలేదు. అది ఈ రోజు వరకు అయితే కన్ఫర్మ్ న్యూస్. అది రేపు ఎల్లుండి ఏమైనా మార్పులు జరిగితే జరగవచ్చు. ఏంది బ్రదర్ అదంటే, మీరు కనుక వాట్సాప్లో నా స్టేటస్ చూడగలిగితే చూడండి, లేకపోతే May 3కి బాంబ్ బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి. ఓకే, ఎనీవేస్ విల్ గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రావర్బ్స్ 18:10. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. బుక్స్ తీసుకోండి. మీకు ఒక సాక్ష్యం చెప్పాలి నేను. మన ఫ్యామిలీ, మన చర్చ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చైల్డ్, షీ ఈజ్ అరౌండ్ 8 years. ఆ పాప క్వారంటైన్ లైవ్ మెసేజెస్ అని చెప్పి మొత్తం లైవ్ మెసేజెస్ అన్నీ పెట్టుకున్నాను. అది యాక్చువల్లీ 3 రోజుల ముందే చెప్పాలి నేను. ఐఎమ్ ఫర్గెటింగ్ దిస్. ఓకే, సో షీ ఈజ్ ఆల్సో రైటింగ్ ద వర్సెస్ అండ్ మళ్ళీ కూర్చొని ధ్యానిస్తుంది అనమాట. సో 8 years చైల్డ్. సో ఐ వాంట్ ఎవ్రీబడి, యు ఆర్ నాట్ స్మాల్ చిల్డ్రన్, యూ మైట్ బీ, షీ ఈజ్ 4th class చైల్డ్. ఓకే, సో చిన్న పిల్లలు ఆడుకొని ఫోన్ చూడని అని చెప్పకండి. ఓకే, ఆస్క్ దెమ్ టు సిట్ and listen to the word of God. Ask them, give a paper, give a pen to them, let them write the scriptures, let them meditate. ఎప్పుడు చూసినా చిన్నోడు అని ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టకండి. మూతి మీద 4 పెట్టి కూర్చోబెట్టండి పక్కకి, 1 గంట సేపు కూర్చోబెట్టండి. ఎందుకంటే మీరు చూసేది ఇది ఒక్క ప్రేయరే కాబట్టి, వాట్ ఎవర్ ద ప్రేయర్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ సమ్ ప్రేయర్, యూ కైండ్లీ వాచ్ ఇట్. ఓకే, యూ కైండ్లీ ఆస్క్, ఈవెన్ ట్రై టు మేక్ యువర్ చిల్డ్రన్ టు సిట్ అండ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, అది వాళ్ళ ఆత్మీయంగా ఎదుగుతారు, వాళ్ళు దేవుని యొక్క ప్రేమని తెలుసుకుంటారు. ఓకే, లెట్ us do this. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. Proverbs chapter 18 and verse 10. Proverbs chapter 18 verse 10. Okay, the name of the Lord is strong tower,
ద రైచియస్ రన్నత్ ఇన్ టు ఇట్ అండ్ ఈజ్ సేఫ్. మరి ఈ కాలం కొన్ని మెసేజెస్ చూస్తూ ఉన్నాం, అందరు వచ్చి ఎండ్ టైం అంటున్నారు. అంటే వాళ్ళకి అగేన్స్ట్ లేను నేను. చాలామంది దే ఆర్ టెల్లింగ్ దట్ ఎస్ దిస్ ఇస్ ఎండ్ సీజన్, ఎండ్ టైం, ఇది అంత్య దినాలు. నా మనసు అంటే నా పరిశుద్ధాత్మ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆశీర్వాదాలు చూశారు, నేను ఇంకా చూడలే. వాళ్ళందరూ ఆశీర్వాదం చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎండ్ టైం రాని నో ప్రాబ్లం. కానీ మనం ఇంకా ఆశీర్వాదం పొందుకోలే కదా. అంటే నాకు ఇంకా ఎండ్ టైం స్టార్ట్ కాలేదేమో. మైట్ బి ద ఎండ్ టైమ్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఫర్ మీ, బికాజ్ అన్లెస్ అండ్ అంటిల్ వీ సీ ద బ్లెస్సింగ్స్, ఓకే, వీ సీ ద డెవిల్ ట్రాంపుల్డ్ అండర్ అవర్ ఫీట్ ఇన్ దిస్ వరల్డ్. అంటే దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. పరలోకంలో ఏం జరిగింది, నేను 2 సంవత్సరాల కింద ఈ మెసేజ్ బోధించిన అనమాట. పరలోకానికి కూడా విడుదల అవసరం ఉండే అని చెప్పిన నేను. ఎంతమందికి గుర్తుంది? ఈవెన్ హెవెన్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ డెలివరెన్స్ అని చెప్పిన నేను. బ్రదర్, వాట్ ఆర్ యూ టాకింగ్? హౌ క్యాన్ యూ టెల్ దట్ హెవెన్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ డెలివరెన్స్? ఎస్, ఇట్ వాజ్ ఇన్ నీడ్. పరలోకంలో అంత మంచిగా ఉన్నది, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆల్ ఆఫ్ అ సడన్ వాట్ హ్యాపెన్స్ అంటే ఒక ప్రధాన దూత ఆర్క్ ఏంజల్, ఆ ఆర్క్ ఏంజల్కి వచ్చేసి చాలామంది అంటే ఆ ఆర్క్ ఏంజల్కి సెల్ఫ్ పొగుడతా అనమాట. అంటే నేను ఇంత అందంగా ఉన్నా, నా వస్త్రాలు ఇంత అందంగా ఉన్నాయి, మై డ్రెస్ ఇస్ సో బ్యూటిఫుల్, ఐఎమ్ సో బ్యూటిఫుల్, వై కాంట్ ఐ టేక్ హిస్ పొజిషన్ అని ఒక చిన్న థాట్ మైండ్లో వచ్చిందనమాట. ఇంకోటి ఏందో తెలుసా, ఆర్కేంజల్ మైకిల్ ఈజ్ సెలెక్టెడ్ టు ఫైట్ అనమాట. అంటే దేవుని యొక్క క్రియేషన్లో చూడండి, జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం ఒక పాయింట్ మిస్ అయినా పోతుంది. సో ఆర్కేంజల్ మైకిల్ నోస్ ఓన్లీ టు ఫైట్, హీ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. మైకిల్ ఆర్కేంజల్కి యుద్ధం చేయడం మాత్రమే వచ్చి ఇంకేం రాదు. అంటే అతనికి యుద్ధం అనే సామర్థ్యం మాత్రం ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు గాబ్రియల్ దూతకు వచ్చేసి ఈజ్ అ మెసెంజర్. అంటే గాబ్రియల్ దూత ఉట్టి మెసేజెస్ ఇవ్వడానికి మాత్రమే తెలుసు. గాబ్రియల్ దూతకి యుద్ధం చేయడానికి రాదు మళ్ళా. కానీ ఇంకా 5 ఉన్నారనమాట, యూరియల్ అనేసి ఆర్కేంజల్స్. ఇంకా దేర్ ఆర్ 5 ఆర్కేంజల్స్, ఓకే, టోటల్. వీళ్ళిద్దరు మన ప్రధానులు కాబట్టి మనం వీళ్ళిద్దరిని తీసుకున్నా. ఇంకొక వ్యక్తి వచ్చేసి అది లూసిఫర్, అంటే ఫాలన్ లైట్ అనమాట. సో నిజంగా వాడి పేరు లూసిఫర్ కాదేమో, ఇట్ కుడ్ బి సమ్ అదర్ థింగ్, ఓకే. సో హీ వాజ్ వర్షిపింగ్, హీ ఆర్ షీ, ఐ డోంట్ నో. బట్ లూసిఫర్, బికాస్ హీ హ్యావ్ టు వర్షిప్ గాడ్, హీ నీడ్స్ మైండ్, బ్రెయిన్ కావాలా లూసిఫర్కి. ఎందుకు బ్రెయిన్ కావాలంటే, బ్రెయిన్ ఉంటే ఆలోచించి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పగలుగుతాం అన్నమాట. ఎవరికైనా నేను ఏదైనా చెప్తే నేను ఆలోచించి చెప్తా అంటాం మనం. విల్ టెల్ దట్ లెట్ మీ థింక్ అండ్ లెట్ యూ నో, అంటే ఇట్ విల్ స్పీక్ రైట్ అనమాట. వెన్ వి థింక్ సంథింగ్ వీ హ్యావ్ టు థింక్. సో టు థింక్ వాట్ ఈస్ గాడ్, ఓకే. దేవుడిని పొగడాలంటే నువ్వు దేవుడు ఏందో తెలుసుకోవాలా, నీ బ్రెయిన్ మాత్రమే తెలుసుకోవాలి. సో దిస్ లూసిఫర్, ఐ థింక్ హీ వాజ్ గివెన్ బ్రెయిన్ టు థింక్, ఆలోచనలు చేసి. అంటే వాడికి ప్రత్యేకంగా ఈ మంచి చెడు అనే విషయాలు లూసిఫర్కి కూడా తెలుసు. అంటే దేవునికి తెలిసిన ఒక విషయము లూసిఫర్కి కూడా ఇక్కడ తెలుసు. ఈవెన్ హీ నోస్ గుడ్ అండ్ ఈవిల్. బికాస్ హీ న్యూ వాట్ ఈస్ ఈవిల్ ఓన్లీ, హీ డిడ్ పాలిటిక్స్ ఇన్ హెవెన్. బ్రదర్, నా ఆఫీస్లో పాలిటిక్స్ అవుతుంది బ్రదర్. పరలోకంలో యేసుక్రీస్తు సాక్షాత్ యెహోవా దేవుని వెనకాలనే పాలిటిక్స్ అయింది. సంతోషవాడు. ఐమ్ సీరియస్లీ టెలింగ్ యూ నో, జెహోవా ద గాడ్ వెంట్ త్రూ పాలిటిక్స్ ఇన్ హిస్ కింగ్డమ్. కింద పాలిటిక్స్ అవుతుంది. వీడికి ఆ ఈవిల్ థాట్ ఎందుకు వచ్చింది? బికాస్ హీ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఈవిల్ నా. ఎందుకు మైకిల్ తప్పు చేయలే? అరే నీకు ఇంత బాడీ ఉంది భయ్, దేవుడిని కొట్టేసి నువ్వు కూసో, అది ఆ తలంపు ఎందుకు మైకిల్కి రాలే? గాబ్రియల్, నువ్వు ఇంత మంచిగా ప్రీచింగ్ చేస్తావు, ఇంత మంచి మెసేజెస్ ఇస్తావు, నువ్వు ఎందుకు ఆ సీట్లో కూర్చోవద్దని గాబ్రియల్కి ఎందుకు రాలే? వై ఓన్లీ లూసిఫర్ షుడ్ గెట్? బికాస్ హీ షుడ్ వర్షిప్ గాడ్ knowing him, he knows good and evil. Because if he know evil only, he will know how good God is.
ఎంతమందికి అర్థమవుతుంది? వాడికి చెడు మంచి తెలుసుకుంది. అందుకనే ఆ చెట్టులో ఉన్న పండు తినకు. ఆ చెట్టు దగ్గర వాడు పడ్డాడేమో, లేకపోతే ఆ చెట్టు సైతానుడికి సూచన ఏమో మనకు తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు, ఆ చెట్లో ఉన్న పండు తినకు. ఎందుకు తినొద్దంటే అది తింటే నీకు మంచి చెడు తెలుస్తుంది. అంటే దాని అర్థమైంది, దేవుని యొక్క మెయిన్ ఇదేంది, వ్యూ ఏంది, మనకి మంచి చెడు తెలియద్దు. సో దేవుడు చెప్పింది మంచి మాత్రమే మనం ఫాలో చేస్తూ ఉంటాం. కానీ ఈ సైతానుడికి వాడికి మంచి చెడు తెలుసు కాబట్టి వాడు చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫస్ట్ పాయింట్, వాడు ఎక్కడ బ్యాక్ స్లైడ్ అయ్యిందంటే వాడు చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. చెడు మార్గాన్ని ఎంచుకున్న తర్వాత పరలోకంలో ఉన్న కొన్ని దూతల్ని తీసుకొని వాళ్ళ వెనకాల చెప్పిండు అనమాట. వాళ్ళ వెనకాల మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని రకరకాలుగా కొన్ని దూతల్ని గ్యాదర్ చేసేసుకుండు. He gathered few angels with him, and few other angels he told that, see, there are human beings, there will be human beings, you can go. అంటే వాడు వాడతాడు, దాని తర్వాతనే దూతల్ని తీసుకొస్తాడు. అంటే దూతలు భయపడి ఉంటుంది స్టార్టింగ్లో, ఉద్దు దేవుడికి వ్యతిరేకంగా ఏంది ఉద్దు అనేసి. అంతలోపు దేవుడు రికగ్నైజ్ చేసి ఆ వాడిని తీసి పడేసిండంట. సాతానుడిని తీసి కింద పడేసిండు. వాడు పడేటప్పుడు ఒక లైట్ ఇలా కింద పడ్డట్టు అనిపించింది అన్నమాట. దట్ ఈస్ వై హీ ఈజ్ కాల్డ్ ఫాలన్ లైట్. ఫాలన్ లైట్ అంటే ఏంటో తెలుసా? లూసిఫర్. వాడు పైన నుంచి కింద పడ్డాడు. వాడి కాన్సెప్ట్ అంతా ఒకటే, గుడ్ అండ్ ఈవిల్ అనమాట. ఇక్కడ దాకా ఎంతమంది క్లియర్ ఉంది? వాడు కింద పడ్డాక కూడా పరలోకానికి సంపూర్ణ విడుదల కాలే. చాలామంది అనుకుంటున్నారు మీరు పడిపోగానే మీకు విడుదల అయిపోయింది అనుకుంటున్నారు. ఓకే, నో, ద డెలివరెన్స్ హ్యావెంట్ బిగిన్, బికాస్ ఆఫ్టర్ యువర్ డెలివరెన్స్ ద టెంప్టేషన్ బిగిన్స్. ఎట్లా అంటున్నారు బ్రదర్ అంటే, పరలోకం విడుదల పొందుకుందా లేదా? పొందుకుంది. అంటే ఆ సైతాను నుంచి విడిపింపబడ్డది. ఓకే, దాని తర్వాత దేవుడు మనుషులను సృష్టించిండు. మనుషులు విస్తారంగా అవుతున్న సమయంలో సైతానుడు పోయి దూతల్ని కలిసి ఆ దూతల దగ్గర చూపుతాడు, నీకు మనుషుల కుమార్తెలను నేను నీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ ద డాటర్స్ ఆఫ్ మెన్, యూ క్యాన్ గో త్రూ దెమ్ ఇఫ్ యూ లిసన్ టు మీ. టెంప్టేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఆఫ్టర్ యువర్ డెలివరెన్స్ యూ విల్ గెట్ టెంప్టేషన్. దట్ మీన్స్ వాట్? హెవెన్ వాజ్ నాట్ కంప్లీట్లీ డెలివర్డ్. వాడు పడేటప్పుడు కొన్ని దూతలతో పడ్డాడు. అది కాకుండా ఇంకా వాడి సైన్యాన్ని పెంచుకోనికి వాడు ఏం చేసిండు? వాడు టెంప్ట్ చేసిండు వాళ్ళ. ద టెంప్టేషన్ హస్ కమ్. అలా కొన్ని దూతలు పడిపోయినాయి. ఇలా వాడి సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు. అంటే పరలోకానికే విడుదల అవసరం వచ్చిందనమాట. సో హెవెన్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ డెలివరెన్స్. హెవెన్ ఇట్ సెల్ఫ్ వెంట్ త్రూ పాలిటిక్స్. ఓకే, అంటే ఇప్పుడు వాడి సరిహద్దులను విశాలపరచుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఏం జరిగింది? ఈ సైతాను నుంచి సంపూర్ణ విడుదల పొందుకుందా లేదా? ఇప్పుడు పరలోకము పొందుకుంది. కానీ అయినా సైతానుడు 2-3 సార్లు పోయి వచ్చిండు. he took permission for Job. he takes permission, might be. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వాడిని గెలిచిండు. వాడిని మరణమా నీ విజయం ఎక్కడా అంటే డెత్, వేర్ ఈజ్ యువర్ విక్టరీ? దట్ మీన్స్ జీసస్ క్రైస్ట్ took over the death and he went to heaven. Now the heaven is completely delivered. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దాకా పరలోకంకి కూడా సంపూర్ణ విడుదల జరగలేదంట. సో జీసస్ క్రైస్ట్ వాజ్ అ రీజన్ ఫర్ డెలివరెన్స్ ఆఫ్ హెవెన్ యాజ్ వెల్ యాజ్ ది ఎర్త్. He came to save the earth as well as heaven. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇది ఒక రెవల్యూషన్. ఇది పక్కకు పెడితే ఇప్పుడు పరలోకం 100% సంపూర్ణ విడుదల పొందుకుంది. అంటే పరలోకంలో నుంచి కిందికి వచ్చి దేవుడు ఏం చేసిండు? మరణాన్ని గెలిచిండు. He overcame death and he went back. సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్, టు ఓవర్కమ్ డెత్. ఎందుకంటే సైతానుడు గారు ఎన్ని పనులు చేసినా వాడు లాస్ట్కి నిన్ను మరణం దగ్గర గుంజేస్తాడు. ఆ మరణాన్నే నువ్వు ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ డెత్ నౌ.
ఎందుకు బ్రదర్ మా జీవితంలో ఎందుకు ఇది నెరవేర్చబడాలంటే దేవుడు ఒక మాట అన్నాడు, మీ అందరు కూడా తెలుసు, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్. పరలోకంలో మరణం ఉందా? పరలోకంలో కరువు ఉందా? ఇంకొకటి ఈరోజు వాగ్దానం పెట్టిన దేవుడు తన కుడిపార్శ్వంన కూర్చోమన్నాడంట, లేచి వెళ్ళనీకి సమస్య లేదంటున్నాడు దేవుడు. అంటే నువ్వు గెలుపు పొందుకునేదాకా మైట్ బి దిస్ నాట్ ఎండ్ టైమ్, మైట్ బి ఇట్ ఈస్ ఎండ్ టైమ్ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ వన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎండ్ టైమ్ ఫర్ యూ బికాస్ యూ డింట్ విన్ ఇట్. నువ్వు నేను కూడా గెలిచిన తర్వాత దట్ ఎండ్ టైమ్స్. ఉట్టి చేతులు తయారైనాయి, ఉట్టి గాజులు వేసుకుంటే సరిపోతుందా? ఏమండి, నీకు వివాహం జరుగుతుంది అనుకో, ఉట్టి చక్కగా మెహందీ వేసుకొని గాజులు వేసుకుంటే అయిపోయిందా? ఉట్టి మెహందీ గాజులు రెడీ అయినాయి, ఇంకా గౌన్ రెడీ కాలే, క్రౌన్ రెడీ కాలే, వెయిల్ రెడీ కాలే, ఓకే, ఇంకేంది మేకప్ మ్యాన్ ఇంకా రాలే, ఇంకా వధువు సిద్ధపడలే, ఉట్టి మెహందీ ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, దిస్ ఇస్ బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు ఏంది ఇది ఎండ్ టైమ్ అని ఎవరన్నా అంటే మీరు ఏమనాలా? బ్రదర్ దిస్ ఇస్ మెహందీ ఫంక్షన్ అనాలా. ఓకే, బికాజ్ వీఆర్ గెటింగ్ రెడీ. అందరు చెప్పండి, మెహందీ ఫంక్షన్ అవుతుందంట, ఇంకా ఉంది టైం పెళ్ళికి అని చెప్పండి. యా, సో దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎండ్ టైమ్. ఓకే, దిస్ ఇస్ మెహందీ ఫంక్షన్. ఎనీవేస్, సో మెహందీకి అందరు రెడీ అవ్వండి. ఓకే, యూ ఎంజాయ్ దిస్ క్వారంటైన్. ఈ క్వారంటైన్ ఏంది? మెహందీ ఫంక్షన్. మనకి పరలోకంలో మెహందీ ఫంక్షన్ అంటే నీకు వివాహము నిశ్చయం అయిపోయింది, మెహందీ ఫంక్షన్ కూడా అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో ఎండ్ టైం రాబోతుంది. ఎండ్ టైం రాబోతుంది, ఇంకా రాలే. ఎండ్ టైం రాబోతుందంటే నువ్వు ర్యాప్చర్ అవ్వబోతున్నావు. నువ్వు ర్యాప్చర్ అవ్వబోతున్నావు అంటే నువ్వు మరణంపై గెలుపు పొందబోతున్నావు. నువ్వు మరణంపై గెలుపు పొందబోతున్నావు అంటే నీ అప్పుల నుంచి బయటికి వస్తున్నావు, నీ అవమానాల నుంచి బయటికి వస్తున్నావు, నీ గడ్డుతనం నుంచి బయటికి వస్తున్నావు, నీ వివాహం జరగనటువంటి తనం నుంచి బయటికి వస్తున్నావు. నిన్ను ఎవరైతే గేలి చేసిర్రు, వీడు రోగిష్ఠుడు, వీడికి ఎప్పుడు చూసినా రోగం వస్తుంది, వీడికి ఎప్పుడు చూసినా శరీరంలో పుండ్లు వస్తుంది, ఇలా అవమానము రకరకాలుగా అవమానం పరిచిరేమో నేను. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. నువ్వు ప్రమోషన్ కోసం వెయిట్ చేసి ఏందయ్యా, నేను ఎప్పుడు చెప్తా, ఎవరికి ఆశ ఎక్కువ ఉంటుంది? ఎండ్ టైమ్స్ అన్నీ ఎవరికి ఆశ ఎక్కువ ఉంటుంది? ఈఎంఐలు కట్టుకునేటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా. దైవజనులు అంటే దైవజనులు ముందు నుంచే చెప్తా ఉన్నారు. కొన్ని దైవజనులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, కొన్ని దైవజనులు గెలిచారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకా మెహందీ ఫంక్షన్ అయింది అంటే కొన్ని దైవజనులు ఆల్రెడీ గెలిచారు. కొన్ని వీరులు మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఇప్పుడు కంటి ముంగట అనేక దైవజనులు మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలామంది ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, తమిళనాడు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, కేరళ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. దైవజనులు కొంతమంది రెడీ అయిపోయారు, మనం రెడీ అవ్వాలా. మెహందీ ఫంక్షన్ రెడీ అయిపోయింది. నువ్వు ఎవరు తెలుసా? నువ్వు గౌను, నువ్వు ఒకళ్ళు కాటుక. ఓకే, మన సంఘం ఏంది? ఏదో ఒకటి, మన సంఘం మేకప్ కిట్. ఓకే, మనం తయారుగాంది బ్రైడ్ కెనాట్ గో. ఓకే, సో వీ షుడ్ బీ ద అంటే ఇంపార్టెన్స్. ఓకే, యూ ఆర్ గెటింగ్ ద ఇంపార్టెన్స్. చర్చ్ గెట్ రెడీ అని అంటున్నాడు దేవుడు. ఎండ్ టైమ్స్ అంటే చూడండి, వధువు సిద్ధపడు అంటే ఎవరన్నా పెళ్ళి అయ్యేటప్పుడు అయిపోయింది నీ కథ అని అంటారా? మీకు పెళ్ళైన కొత్తలో లేకపోతే మీకు వివాహము జరగబోతుంది అంటే ఆ వారంలో మీ తల్లిదండ్రులు ఏమన్నారు? అయిపోయింది నీ కథ, ఇంకా అంత్య దినాలు వచ్చేసింది నీకు. వధువుకు అంటారా? ఇంకా అంత్య దినాలు వచ్చేసింది నీకు మ్యారేజ్ అయిపోతుంది నీకు, అవునా? నీ లాస్ట్ డేస్ నువ్వు సఫర్ అవుతావు, నీకు కరువు వస్తుంది, నీకు తిండి పెట్టాడు వాడు సరిగా, నిన్ను సరిగా చూసుకోడు అని ఇలా చెప్తావా? నీకు పైసలు ఉంటుంది కానీ ప్రొవిజన్ ఉండదు, దేవుడిని ప్రార్థనలు వినడు అని ఇలా చెప్తావా నీ పిల్లల్ని, నీ కూతుర్ని పంపించేటప్పుడు? లేకపోతే మాకన్నా నేను మంచిగా చూసుకుంటాడమ్మా, మాకన్నా నీకు ఎక్కువ ప్రేమ దొరుకుతుంది, ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఇప్పుడు నువ్వు పెద్దగా అయిపోతున్నావు, ఇప్పుడు నువ్వు మెచ్యూర్ అవుతున్నావు అన్న పాజిటివ్ వర్డ్స్తో పంపిస్తారా? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వధువుని ఎందుకండి నాకు అర్థం కాదు. మరి వధువు సిద్ధపడు అంటే నీకు అన్నం దొరకదు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఈడికి పోతావు, నువ్వు ఆడికి పోతావు, నువ్వు నరకాన్ని పోతావు, పెళ్ళి చేసుకొని నరకాన్ని అంటే
యేసుక్రీస్తు they are making it as if we are getting married to Satan. But we are not getting married to Satan, but we are getting married to Jesus Christ, who is a good God, who cares for us, who loves us. The God of love. మన ప్రాణం ఇచ్చిన వ్యక్తి, మనని ప్రాణం ఇచ్చి ప్రేమించే ఒక వ్యక్తి దగ్గరికి మనం వివాహం చేసుకోనికి వెళ్తున్నాం. ఒక మర్డరర్ని నువ్వు పెళ్లి చేసుకోనికి పోవట్లేవు. అవును, అలాగుంటుంటుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఒక మర్డరర్ని పెళ్లి చేసుకుంటే, నువ్వు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నరకంగా కావచ్చు. కానీ మన యేసుక్రీస్తు అలాంటి వాడు కాదే. భూమిపైన వచ్చినప్పుడు కూడా శోధనలకి కూడా పడలే. నేనేమన్నా ఆఫ్టర్ డెలివరెన్స్ టెంప్టేషన్ బిగిన్స్ అని చెప్పిన. ఓకే, యేసుక్రీస్తుకి విడుదలైపోయింది, విడిపింపబడ్డ. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి విడిపింపబడ్డ. విడుదల తర్వాత 40 రోజులు ఉపవాసం ఉంటున్నాడు మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి. విడుదల పొందుకొని 40 రోజులు ఉపవాసం ఉంటుంటే టెంప్టేషన్ అయింది. అంతే. విడుదల తర్వాత టెంప్టేషన్. సైతాను టెంప్ట్ చేసిండు. ఏమని టెంప్ట్ చేసిండు? ఇదంతా నీకు ఇచ్చేస్తా. ఆయనకే ఇస్తాడంట. నువ్వు నాకు మొక్కు, నువ్వు ఒక మనిషివైతే. అవునా? సైతాన్ గారు అంటాడు, ఈ కంపెనీ అంతా నీ పేరు మీద రాసిస్తా, నువ్వు నా కాలు మొక్కు అని నీ బాస్ అంటాడు. చెయ్యవా? అంబానీ అంటాడేమో, నేను నా రిలయన్స్ మొత్తం 20% ఆస్తి నేను నీకు రాసిస్తా, నువ్వు నా కాలు మొక్కు అని అంటే నువ్వు 2 నిమిషాలు మొక్కుతే అయిపోదు అని ఆలోచించావా? దాన్నే శోధన అంటారు. దిస్ ఇస్ కాల్డ్ టెంప్టేషన్. Guys, how many are understanding this? Will you not fall on somebody's feet to get favor? Devil is telling, I will give you favor. దాని తర్వాత రోషంని ప్రిక్ చేసాను. సైతానుడు ఏమన్నాడు? నువ్వు పైన దుంకుపోయి నీ దూతలు కాపాడతాయి అన్నాడు కదా దావీదు. పెద్ద రాసిండు కదా లెటర్లు. దుంకు, చూస్తా నేను కూడా ఏ దూత వచ్చి కాపాడుతుందా. యేసుక్రీస్తుకి క్షణం పట్టదు. దుంకుతారా భయ్, దూతలు వస్తాయని. దూతలు రెడీగా అవుతున్నాయి అక్కడ. దేవుడు దుంకుతే పట్టుకుందామని. కానీ దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. టెంప్టేషన్ మైట్ కమ్ ఆఫ్టర్ డెలివరెన్స్. ఇప్పుడు చాలామంది విడుదల ప్రాసెస్లో ఉన్న వాళ్ళు భయపడుతుండొచ్చు. ఏంది బ్రదర్ ఇది ఇట్లా అంటున్నారంటే, విడుదల అంటే ఏందో తెలుసా? నువ్వు టెంప్టేషన్లో పడతావని కాదు, టెంప్టేషన్స్ని కూడా నువ్వు జయిస్తావు. అది విడుదల. Deliverance is not that you will go through temptations. Deliverance is you will overcome temptations. Now, Jesus Christ was delivered and he didn't fall for the temptation, but he overcame the temptation. ఏమండి, ఎంతమందికి అర్థమా? జీసస్ క్రైస్ట్ ఓవర్కేమ్ దట్. అంటే నీకు విడుదల జరిగిన తర్వాత నీకు టెంప్టేషన్ వస్తుంది అనేది ఒక మాట అయితే, నువ్వు టెంప్టేషన్ని జయిస్తావు అనేది ఇంకొక మాట. హల్లెలూయా. సో దిస్ ఇస్ హౌ గాడ్ ఇస్ సపోర్టింగ్ అస్. ఓకే పీపుల్ ఆర్ వాచింగ్. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అంటే ఇప్పుడు డెలివరెన్స్ అయిన తర్వాత నీకు టెంప్టేషన్ వస్తుంది. ఈ టెంప్టేషన్ని జయించిన తర్వాత నీ మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు పరలోకానికి పోతావు. వధువు సిద్ధపడుతుందంట. హల్లెలూయా. మైట్ బి యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ రెడీ. ఓకే, నువ్వు ప్రాసెస్లో ఉన్నావు, నువ్వు తయారయ్యే ప్రాసెస్లో ఉన్నావేమో, కానీ నువ్వు మేకప్ వేసుకుంటున్నావేమో, కానీ నువ్వు నరకానికి పోతలేవు బిడ్డ. యు ఆర్ గోయింగ్ ఇన్ టు రెస్పాన్సిబిలిటీ. దిస్ క్వారంటైన్ హ్యాస్ మేడ్ యూ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. చూడండి, నేను దేవుడిని నిన్న నైట్ ఆర్ మిడ్ నైట్, ఐ డోంట్ నో, ఐ స్లెప్ట్, ఐ హ్యాడ్ ఎ డీప్ స్లీప్, ఐ హ్యాడ్ బిట్ హెడ్ ఏక్, ఐ జస్ట్ టుక్ ఎ టాబ్లెట్ అండ్ ఐ జస్ట్ స్లెప్ట్. పడుకున్న తర్వాత నాకు ఒక డ్రీమా విజన్ అది ఎలా చెప్పాలని తెలియదు, కానీ ఐఎమ్ టాకింగ్ టు గాడ్ అనమాట. ఐఎమ్ టాకింగ్ టు స్పిరిట్. ఐ టోల్డ్ గాడ్,
గాడ్ ఎందుకు ఈ క్వారంటైన్ అని ఇది అని ఎందుకు ప్రభా ఇంత సఫర్ అవుతున్నావు, ఈ క్వారంటైన్ ఈ కరోనా వచ్చేసి ఎందుకు ప్రభా సఫర్ అవుతున్నావు? ఆ దేవుడు నాకేమన్నాడంటే, ఈ కరోనా వచ్చినప్పుడు చాలామంది వాళ్ళు సంపాదించిన ఆస్తుల నుంచి దగ్గర సగభాగం తీసి పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ధనవంతుడు పేదవాడని తేడా లేకుండా ఈ భూమిని నేను చూపించినాను అన్నాడు దేవుడు. ధనవంతుడిని పేదవాడిని సిమిలర్గా పెట్టిన నేను, దట్ ఈస్ కరోనా పీరియడ్ అన్నాడు దేవుడు. God didn't tell that I want to kill, I want to destroy. He only told I made rich and poor equal. Now everybody are in the same page. Yes, might be the last days are coming because everybody are in same page now. పెద్ద హీరోలు, పెద్ద టాటా రతన్ వీళ్ళందరూ కూడా కింద కూర్చుంటున్నారు, లైన్ల నుంచి భోజనం చేస్తున్నారు. అంటే గాడ్ హ్యాస్ షోన్ అన్ ఈక్వల్ పేజ్. ఇప్పుడు పేదవాడికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పేదవాళ్ళని పట్టించుకోదు అని ఎన్ని రోజులు చెప్పినాం. కానీ టుడే గవర్నమెంట్, హోల్ ఇండియన్ గవర్నమెంట్ is running and working hard to protect the people. Which people? Poor people. Today government is running and protecting the poor people. చాలామంది ఇక్కడక్కడ ఇరుక్కున్నారు, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది ఈరోజు గవర్నమెంట్. గాడ్ టోల్డ్ ఐ బ్రాట్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ పేజ్. దట్స్ ఇట్. నౌ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద సేమ్ పేజ్ టుడే. అంబానీ, నువ్వు, నేను, మనమందరం ఒకే పేజ్లో ఉన్నాం. సో గాడ్ didn't bring this to destroy. God brought it to tell that everybody are equal before Jesus Christ. Neither rich nor poor. Today even rich people are more scared than poor people. పేదవాడు మాస్క్ లేకున్నా సరే, బట్ట లేకున్నా సరే, వాడు నడుచుకుంటా ధైర్యంగా పోతున్నాడు. ధనవంతుడికి ఆ ధైర్యం లేదు. ఇంకా పంటల పొలాలు నాశనం అయిపోతున్నాయని ఒక న్యూస్ వస్తుంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. వ్యవసాయులు, మీకు ఒకటి తెలుసా, తమిళనాడు వ్యవసాయులు పోయి బట్టలు ఇప్పేసి ఎండలో కూర్చొని నగ్నంగా పోరాటం చేశారు తెలుసా, 2-3 years బ్యాక్. వ్యవసాయుల మీద కనికరం ఉంచండి అని వాళ్ళు ఏడ్చారు గవర్నమెంట్ దగ్గర. ఢిల్లీకి పోయి ఏడ్చారు వాళ్ళు, ఆ పిఎం ఇది దగ్గర. Nobody cared for farmers. Today everybody are sending funds for farmers. ఎక్కడి నుంచి కూర్చుకొచ్చింది ఫార్మర్స్? దిస్ ఇస్ గాడ్స్ వర్క్ టు టెల్ దట్ ఎవరికైతే లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చిందో ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని నెత్తి మీద ఎత్తి కూర్చోబెట్టుకుంది. ఎవరైతే రాజకీయం చేస్తున్నారు, ఎవరైతే పనే చేయరో ఈరోజు పొద్దున్న సాయంత్రం పని చేస్తున్నారు. ఈరోజు police people had a bad name before that, they won't work. Government job people had a bad name. Today government job, చాలా మంది అనుకున్నారు గవర్నమెంట్ జాబ్ దొరికితే సెటిల్. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి పైసలు లేవు, నో salary for them. Might be you are getting salary, my dear friends. Your husband is getting at least half salary. Government people have no salary today. Government jobs ki salary లేవు. మబ్బులు ఎగురుతున్నాయిలే. దంతా దేవుని క్రియలు, దేవుని కార్యాలు. దిస్ ఇస్ నాట్ టు పుట్ ఫియర్, దిస్ ఇస్ ఫర్ హ్యూమానిటీ. ఎంతమంది వచ్చి అన్నం అమ్ముతున్నారు అంటున్నా, ఇస్తున్నారు, కుక్ చేసి రైస్ ఇస్తున్నారు. హీరోలు, విలన్లు, సినిమా వాళ్ళు, వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. చూపించుకొని కొంతమంది చేస్తున్నారు, అంటే సిన్సియర్గా చాలామంది చేస్తున్నారు. మీరు తెలుసా, ఢిల్లీలోనే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ అయింది. 1 kg గోధుమ పిండి ఇస్తున్నారని చాలామంది లైన్లో నిల్చున్నారు. కొన్ని మిడిల్ క్లాస్ మెంబర్స్ దగ్గర అర్ధగంట పైన అయిపోయింది, ఏంది వీళ్ళు ఇంతసేపు చేస్తున్నారు అనేసి కొంతమంది వెళ్ళిపోయారు. 1 కిలో దీని పిండికి ఏం చేస్తాం మనం అని. కొంతమంది ఆ 1 కిలో పిండి ఉన్నా చాలు కదా అని దగ్గర 50 మంది లైన్లో గంటన్నర సేపు నిల్చున్నారు. గంటన్నర సేపు తర్వాత వీళ్ళు అలానే నిల్చున్నందుకు వాళ్ళందరికీ ఇచ్చారనమాట ఒక్కొక్క కిలో పిండి. ఇంటికి పోయి కవర్ ఓపెన్ చేస్తే 15,000 ఉంది అందులో.
15,000 రూపీస్ వాజ్ దేర్. అంటే ఈ ఎవరికి కరెక్ట్గా పోవాలనో వాళ్ళకి. ఇప్పుడు నువ్వు నేను లైన్లో నిల్చుంటామేమో, మైట్ బీ విల్ గో అండ్ స్టాండ్ ఇన్ ద లైన్, గంట సేపు అర్ధగంట సేపు 1 కిలో పిండికి ఎవరు నిల్చుంటాడు రా అని వచ్చేస్తాం మనం. కానీ ఆ 1 కిలో పిండి కూడా లేని వాళ్ళు గంట సేపు, గంటన్నర సేపు, 2 గంటలు కూడా నిల్చుంటారు. వాళ్ళకి 15,000 ఇచ్చిండు, ఒక యాక్టర్ ఇచ్చిండని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. వీ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్, బట్ దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెన్. From where they are giving today, PM is receiving so many funds, CM is receiving so many funds. అంటే ఎంత డబ్బులు వచ్చినా వాళ్ళకి సరిపోదు అనుకోండి, వాళ్ళు ఏమీ నొక్కట్లేరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తున్నారు, కేటీఆర్ రోడ్డు మీదకి వచ్చి నడుస్తున్నాడు, కేసీఆర్ రోడ్డు మీద నడుస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ వేర్ వీ యూస్ టు వాక్. God brought everybody on the same page. Corona is not a destruction, and earth is getting healed. Ozone layer got healed, Ganga river got healed. Ganga river anta it is equal to drinking water anta. Ippudu telusa meeku aa neelni taagocchu anta. It is so clean. జంతువులు తిరుగుతున్నాయి ఫ్రీగా. నాకు it's been 6 to 7 years I didn't hear birds humming. పొద్దున్న లేచి మా ఇంటి బయట కొన్ని చెట్లు ఉంటాయి, అక్కడ ఒక 9 గంటలకు అట్లా పోతే బర్డ్స్ ఆర్ సింగింగ్, దే ఆర్ హమ్మింగ్. గాడ్ బ్రాట్ ఎవ్రీబడి. అంటే గాడ్ ఈస్ హీలింగ్ ఇట్, ఈజ్ నాట్ డిస్ట్రాయింగ్ ఇట్. బ్రదర్ ఇన్ని మరణాలు అవుతుంది కదా బ్రదర్ అంటే, అవును అవుతుందేమో, కానీ ఇది అంత్య దినాలు కాదు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిజ్ బ్రైడ్. దేవుడు ఎవరి మీద ఉగ్రత చూపించట్లే. దేవుడు అందరినీ ఒక పేజీలో తీసుకొస్తున్నాడు, అందరికి ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు, అందరినీ ఒక హీస్ టెల్లింగ్ సంథింగ్ టు హిస్ పీపుల్. హీస్ టెల్లింగ్, ఏ చిల్డ్రన్ లిసన్, యూ కెనాట్ బీ లైక్ దిస్. ఒక వ్యక్తి అన్నాడు, కరప్షన్ అనేది తీయలేము అని అన్నాడు. ఈరోజు ఎక్కడుంది కరప్షన్? అది 250 రూపీస్కి కొన్ని కిట్స్ తీసుకున్నారు, దగ్గర 5 లక్షల కిట్స్. ఎక్కడి నుంచి? చైనా నుంచి కొన్ని కిట్స్ తీసుకున్నారు, COVID-19 టెస్ట్ కిట్. అది తీసుకున్న తర్వాత 650 రూపీస్కి అమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్ళు ఇది చేసి ఆ కరప్షన్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు రిజల్ట్ ఏంది తెలుసా? వాళ్ళకి కరోనా వచ్చిందా అనుకోకండి, ఆ మిషన్లో ఖరాబీ ఉందని చెప్పి మళ్ళీ వాపస్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వీడు 650కి కొన్నాడు, వీడు మళ్ళా లాభం చూసిండా నష్టం చూసిండా? ఇప్పుడు కెనాట్ ప్లే విత్ గాడ్. ఓకే, కెనాట్ ప్లే విత్ గాడ్. ఈ టైంలో హ్యూమానిటీ లేనివాడైతే కుక్క సాగు వస్తాడు. కుక్కనన్నా మనము కుక్క సావని అనొద్దు కానీ నేను, బట్ హీ విల్ డై వితౌట్ ఎనీబడి బరీయింగ్ హిమ్. దట్ ఈస్ ద వే పీపుల్ ఆర్ డైయింగ్ టుడే. వాళ్ళ శవం కూడా ఇంటికి రానట్టు మరణాలు అవుతున్నాయి ఈరోజు. బట్ సైమల్టేనియస్లీ గాడ్ ఈస్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఆన్ ద సేమ్ పేజ్. ఈరోజు చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఏదన్నా జరిగిందనుకో, ఈ రోగం వచ్చిందనుకో, ఎందుకంటే బయట దేశాల్లో వచ్చింది, ప్రెసిడెంట్లకు వచ్చింది. వాళ్ళు ఒకవేళ మరణిస్తే, దేవుని కృపను బట్టి మరణించలే, వాళ్ళు ఒకవేళ మరణిస్తే, ఈరోజు పెద్ద పెద్ద హీరోలు చనిపోయారు, వాళ్ళకి ఆ రోగం రాలే, కానీ వాళ్ళు చనిపోతే దగ్గర 20 మంది మాత్రమే ఉండే. దాని తర్వాత జనాలు కూడుకున్నారేమో కానీ తొందరగా పంపించేశారు. సో ఎవరికన్నా రాజకీయ నాయకులకి ఇది వచ్చి అంటే నువ్వు అన్ని డబ్బులు సంపాదించినావు, ఒకవేళ నీకు కనుక ఈ రోగం వస్తే నీ దగ్గరికి ఎవరు రాడు. నీ దగ్గర పైసలు ఉండని, ఆస్తి ఉండని, అంతస్తు ఉండని, నీ దగ్గర ఎవరు రాడు. ఇంకోటి ఏందో తెలుసా, ఒకవేళ అంత ధనవంతుడు మరణిస్తే, ఇఫ్ ఇట్ డై, అతన్ని పాతి పెట్టడానికి కూడా ఆలోచిస్తారు. దే విల్ శానిటైజ్ హిమ్, సీల్ హిమ్ 2-3 టైమ్స్. ఆ బాడీ ఇంటికి కూడా పోదంట. ఇంత ఘోరమైన మరణం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఒక ఫేమస్ డైలాగ్, చనిపోయేటప్పుడు ఏం తీసుకుపోతావు, నీ కుటుంబము నిన్ను చివరిసారి చూసుకోలేనటువంటి మరణం వస్తుందంట.
అంటే ఇదంతా భయం పెట్టడానికి కాదు. నేనేమంటున్నా అంటే దిస్ ఇస్ హౌ గాడ్ ఈస్ డీలింగ్ అండ్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ పేజ్ అంటున్నాను. దేవుడు ధనవంతుడు పేదవాడు కాదు, చెడ్డోడు మంచోడు కాదు, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్. టుడే పూర్ పీపుల్ ఆర్ మోర్ ఫేవర్స్ దే ఆర్ రిసీవింగ్. ఒక షాప్కి పోయినా నేను, షాప్కి పోయి మ్యాగీ ప్యాకెట్ అడిగితే లేదన్నాడు ఆయన. అవునా అంటే ఇట్లా మొత్తం ఆగిపోయింది, అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తున్నారంట. ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయంని పట్టించుకొని వాళ్ళు ఈరోజు అందరూ వ్యవసాయం చేస్తున్నారంట. ఊర్లో వెళ్ళి పొలాలన్నీ పండించి వ్యవసాయం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా ఒకవేళ వస్తేనే ఈ మ్యాగీ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్కి వస్తుంది. లేకపోతే లాక్డౌన్ తీసిన తర్వాత కూడా ఇంకా మనకు కష్టమే పెరుగుతుంది, కానీ దొరుకుతుంది అని మాత్రం మనం అనుకోవద్దని. అంటే నాట్ ఓన్లీ మ్యాగీ ప్యాకెట్ గురించే కాదు, ప్రతి ఇండస్ట్రీ గురించి అంట. సో దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, దిస్ ఇస్ ద కండిషన్. అంటే టుడే ఎవ్రీబడి ఆర్ ఇన్ ద సేమ్ పేజ్. ఎవ్రీబడి ఆర్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ ఇన్సిడెంట్ ఒకసారి కాపాడనికి జరిగింది. యేసుక్రీస్తు భూమంతటికి చనిపోయినకి జరిగిండ. చనిపోయిండు, తిరిగి లేచాడు. టు బ్రింగ్ దిస్ డే that everybody, I died for everybody, not only for Christians, not only for 5 generation Christians, not only for 2 generation Christians, not only for Protestants, not only for Catholics, not only for this, that, blah, 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 blah. Jesus Christ died for the whole world. Ante this is the meaning. And second coming is going to come. బైబిలే చెప్తుంది. ఎస్, ఐ బిలీవ్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. నేను పుట్టినప్పటి నుంచి వింటున్నా ఈ మాట, కానీ ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు త్వరలో రాబోతున్నాడు. అంటే నువ్వు త్వరలో ఆశీర్వాదం పొందుకోబోతున్నావు, నువ్వు తొందరగా నీ ప్రమోషన్ పొందుకుంటావు, నువ్వు తొందరగా నీ ఇంక్రిమెంట్ పొందుకుంటావు, నువ్వు తొందరగా మంచి ఉద్యోగం పొందుకుంటావు, నువ్వు తొందరగా నీకు వివాహం జరుగుతుంది. తొందరగా అంటే అదే టైంకి నీకు పిల్లలు పుడతారు. ఓకే, అంటే మైట్ బి యూ గాట్ డిలేడ్, బట్ నో గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ వూంబ్. యా, ఎనీవేస్, సో దిస్ ఇస్ హౌ గాడ్ ఈస్ డీలింగ్. అండ్ నౌ చూడండి 18:10. The name of the Lord is strong tower, and the righteous runneth into it, and is safe. దేవుని యొక్క నామము అదొక స్ట్రాంగ్ టవర్ అంట. ఆ టవర్ లోపల వెళ్ళి నువ్వు దాచుకుంటే, నీతిమంతుడు వెళ్ళి దాచుకుంటే వాడు సేఫ్ అంట. అంటే ఈ అంత్య దినాల్లో కొన్ని కష్టాలు, కొన్ని అపోజిషన్స్ మనకు వస్తాయేమో, కానీ ఇఫ్ యూ క్యాన్ ఎంటర్ ఇన్ టు దిస్ స్ట్రాంగ్ టవర్, you are safe. What is safe? The name of Jesus Christ is a strong tower. అంటే యేసుక్రీస్తు అన్న నామంని నువ్వు ధరిస్తే, యేసుక్రీస్తు అన్న నామం లోపల నువ్వు వెళ్ళిపోయి కూడుకుంటే, ఉండిపోతే, ఆ నామను బట్టి నువ్వు సేఫ్ అయిపోతావంట. హల్లెలూయా. అందుకంటే ఎవడైతే యేసుక్రీస్తు నామంని ఒప్పుకుంటారో, తన నోటితో ఒప్పుకుంటాడో, అతను రక్షణ పొందుకుంటాడు. ఈ కాలంలో ఎవరైతే యేసుక్రీస్తే నాకు హెల్ప్, జీసస్ క్రైస్ట్ ఇస్ మై హెల్ప్ అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు దే ఆర్ సేఫ్ అంట. హల్లెలూయా. టుడే ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ హోల్ హార్టెడ్లీ ట్రస్టింగ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ సేఫ్ టుడే. యు ఆర్ సేఫ్. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్ట్రాంగ్ టవర్ అంట. అండ్ ద రైచియస్ ఎంటర్ ఇన్ టు ఇట్. మనమందరం త్రూ క్రైస్ట్ వీఆర్ రైచియస్. వీఆర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తుని బట్టి మనం నీతిమంతులంగా ఉన్నాం. ఇప్పుడు అదే సిలువ నుంచి, అదే క్రీస్తు నుంచి మనం నీతిని పొందుకొని, అదే క్రీస్తు నామంని మనం ఒప్పుకున్నందుకు ఈరోజు మనం అందరం సేఫ్గా ఉన్నామట. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు సేఫ్గా ఉన్నావు అని చెప్పండి. టెల్ టు యువర్ నైబర్స్, టెల్ టు యువర్ చిల్డ్రన్ యు ఆర్ సేఫ్. టెల్ టు యువర్ హస్బెండ్ యు ఆర్ సేఫ్. టెల్ టు యువర్ వైఫ్ యు ఆర్ సేఫ్. Tell your friends you are safe, because you are carrying the name Jesus Christ, and whoever is carrying the name Jesus Christ is safe. You all are safe because you all are carrying the name of Jesus Christ.
మీరందరూ యేసుక్రీస్తు నామంని ధరించినందుకు ఈరోజు మీరందరూ సేఫ్గా ఉన్నారంట. బ్రదర్, కరోనా మా ఏరియాలోకి వచ్చేసింది, మా గల్లీలోకి వచ్చేసింది, బట్ యు ఆర్ ఇన్ ద స్ట్రాంగ్ టవర్. యూ హ్యావ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ సేఫ్. బాధపడకండి. అంటే ఈ అంత్య దినాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక్కటేం చెప్తున్నా అంటే మీ క్లారిటీ, స్టార్టింగ్ నుంచి మెసేజ్ విన్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. వన్ థింగ్ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ రిసీవ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, నిన్న చెప్పిన యేసుక్రీస్తు నామానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది భయాన్ని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ నామంకి, ఓకే, ఈ సిచ్యువేషన్ అదంతా తెలియదు. యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు నామం అన్నవా నువ్వు సేఫ్. అంటే రాజకీయ నాయకులు మరి వీళ్ళు వాళ్ళు ఎవరు కూడా మైట్ బి దే కెనాట్ help you in this situation, but the name of Jesus Christ will make you safe. నిన్ను ఎవరు కాపాడలేరు. నువ్వు సీఎం అల్లుడు ఉండొచ్చు, ఓకే, మైట్ బి యువర్ పిఎం నీ బెస్ట్ ఫ్రెండ్ ఉండొచ్చు, సీఎం నీ బెస్ట్ ఫ్రెండ్ ఉండొచ్చు, కేసీఆర్ గారు నీ క్లాస్మేట్ ఉండొచ్చు. మీరిద్దరు కలిసి, నువ్వు మోదీ గారు ఇద్దరు కలిసి ఛాయ్ తాగిరేమో, ఓకే, but he cannot help you in this situation. That influence cannot help. But the name of Jesus Christ has an influence that in these last days, in this trouble situation, if you enter into his name, you are safe. Amen. Yeah. మీరందరూ సేఫ్గా ఉన్నారంట ఈ రోజు నుంచి. వావ్. జోయల్ గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. జోయల్ చాప్టర్ 2 verse 32. నేను ఇక్కడ రాసుకున్నాను, నేను ఇందులో చదివేస్తాను. హూసో ఎవర్ షెల్ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షెల్ బీ డెలివర్డ్. జోయల్ గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. జోయల్ చాప్టర్ 2 verse 32. జోయల్ చాప్టర్ 2 verse 32. whoever shall call on the name of the Lord shall be delivered. ఒకవేళ ఎవరికన్నా ఈ వ్యాధి వచ్చేసినా, ఎవరికన్నా ఈ బాధ వచ్చేసినా, ఎవరికన్నా ఈ ప్రాబ్లం వచ్చినా, దేవుని నామంని కనుక పిలిస్తే వాళ్ళు విడుదల పొందుకుంటారంట. ఇప్పుడు క్యూర్ రేట్ పెరుగుతుందంట. థ్యాంక్ యూ జీసస్. వీఆర్ ప్రేయింగ్ కదా ఎవ్రీడే, ద క్యూర్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎంతమంది దైవజనులు తెలుసా, ఎంతమంది దైవజనులు. మోన్సి లాజరస్ గారు అయితే ఆయనది లైవ్ ఇంకా అవుతూ ఉంటుంది. ఆయన అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నాకు సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బికాజ్ ఐ డోంట్ నీల్ డౌన్ మచ్, బట్ హీఈస్ నీలింగ్ డౌన్ అండ్ క్రయింగ్ ఫర్ ద ల్యాండ్. 70 పైన వయసు ఆయనకి, 72, 73 ఉన్నాయి. ఐ ఫీల్ అషేమ్డ్ సమ్టైమ్స్. బట్ అంటే సీ ద వే దే ఆర్ క్యారింగ్ బర్డన్ ఫర్ ద ల్యాండ్ అని సిగ్గుపడతా అనమాట నేను. ఆయన చూసిన తర్వాతనే నాకు కూడా ఓకే దేశం గురించి. ముందు నేను ఏమనుకున్నా అంటే మన సంఘం గురించి ప్రార్థన చేద్దాం, మనం సంఘం ఆశీర్వాదం పొందుకుంటే చాలు. ఎప్పుడైతే ఆయన మెసేజెస్ వినడం మొదలుపెట్టినానో, ఆయనని అంటే ఆయన ప్రార్థనలు వినడం మొదలుపెట్టినానో, నాకు దేశంపై భారం పెరిగిందనమాట. దేవుడు అందరినీ ఒక విధంగా వాడుకుంటారు. ఆయన దేశం కోసం ప్రార్థన చేయడానికి వాడుకుంటున్నాడు. సో దేశంపై భారం పెంచుకోవాలి మనం. వీ షుడ్ క్యారీ ద బర్డన్. టుడే సీ ఎవ్రీబడి ఆర్ ప్రేయింగ్, యువర్ చిల్డ్రన్ ఆర్ ప్రేయింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. ఒకవేళ ఇఫ్ సంబడి ఈజ్ సఫరింగ్, వెన్ వీ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, హీ విల్ బి డెలివర్డ్. ఎన్ఐవిలో ఏమో హూ ఎవర్ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షెల్ బి సేవ్డ్. హిల్ సాంగ్ ఏదో ఒకటి అందులో కూడా పాట ఉంది, కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ బి సేవ్డ్ అనేది. చాలా బాగుంటుంది. సో వెన్ యూ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి డెలివర్డ్. నీకు విడుదల కావాలేమో ఈరోజు నీకు ఎటువంటి వ్యాధి, ఎటువంటి రోగం, ఎటువంటి ఇరిటేషన్ ఉంది అంటే నువ్వు బయట చెప్పుకోలేవు, దీనికి విడుదల లేదు అని అనే రోగం ఈరోజు పోతుందేమో. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ కాల్ అపాన్ మై నేమ్, యూ విల్ బి డెలివర్డ్ అంటున్నాడు. నువ్వు నా నామంని పిలువు, నేను విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఏది ఉన్నా సరే, ఈరోజు చేతుల నొప్పులు ఉన్నాయా, కాళ్ళ నొప్పులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, ఏదున్నా సరే దేవుడు నేను విడిపిస్తాడంట. వావ్. గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ డెలివర్ యూ, ఐ విల్ డెలివర్ యూ మై చైల్డ్, ఐ విల్ డెలివర్ యూ అంటున్నాడు దేవుడు. God is ready to deliver you. If you call unto his name, he will deliver you. దేవుని నామంని మీరు ఎప్పుడైతే పిలుస్తారో దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. రైట్, లాస్ట్ జెకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. జెకర్యా గ్రంథము 13వ అధ్యాయము
9వ వచనం, జకరియా చాప్టర్ 13 వర్స్ 9. జకరియా చాప్టర్ 13 వర్స్ 9. ఐ విల్ రీడ్ ఇట్ యాజ్ ఐ రోట్ ఇట్ ఇన్ మై బుక్. నేను బుక్లో ఉన్నట్టుగా నేను చదివేస్తాను. దే షల్ కాల్ ఆన్ మై నేమ్ అండ్ ఐ విల్ హియర్ దెమ్. ఐ విల్ సే ఇట్ ఈస్ మై పీపుల్ అండ్ దే షల్ సే ద లార్డ్ ఈజ్ మై గాడ్. హల్లెలూయా. మళ్ళా చదువుతా చూడండి. దే షల్ కాల్ అపాన్ మై నేమ్, నా నామంని వాళ్ళు పిలుస్తారు. అండ్ ఐ విల్ హియర్ దెమ్, నేను వాళ్ళని వింటాను. అంటే ఎవరైతే యేసుక్రీస్తు నామం పెట్టి పిలుస్తారో దేవుడు వాళ్ళ మాటలని వింటాడంట. అండ్ ఐ విల్ సే, దేవుడు చెప్తాడంట, ఇట్ ఈస్ మై పీపుల్, వాళ్ళు నా ప్రజలు. అండ్ దే షల్ సే, అంటే మనం చెప్తామంట, ద లార్డ్ ఈజ్ మై గాడ్. హల్లెలూయా. ఇతనే నా దేవుడు అని నువ్వు చెప్తామంట. హల్లెలూయా. ఇప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నామంని పిలుస్తావో ఆయన నీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, మీరు నా ప్రజలు. హల్లెలూయా. వెన్ యూ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ ఆఫ్ హిస్ అండ్ యూ విల్ టెల్ హీ ఈజ్ మై గాడ్ అని అంట. హల్లెలూయా. యూ బికమ్ హిస్ అండ్ హీ బికమ్స్ యోర్స్ వెన్ యూ కాల్ అపాన్ హిస్ నేమ్. ఎంతమంది దేవుణ్ణి పిలుస్తారు ఈరోజు? హౌ మెనీ వాంట్ టు కాల్ అన్ టు ద లార్డ్? కాల్ ద లార్డ్, టెల్ హిమ్, లార్డ్ మాకు ఇన్ని రోజులు తెలియదు ప్రభా, మేము ఇది పాండమిక్ అనుకున్నాము, మేము రకరకాలుగా భయపడ్డాము, మేము టెన్షన్ అయినాము, కానీ ప్రభా ఇదంతా మీరు మా దేవుడు, మేము నీ ప్రజలు అని రుజువు చేయని కానీ మాకు అర్థమైంది తండ్రి. Lord, this pandemic season is to tell that we will call unto your name and you will tell, yes, you are my children, and I will tell that you are my God. నా దేవుడు ఇతనే. చాలామంది ఇప్పుడు మీ రిలేటివ్, మీ చెల్లె కొడుకు, మీ అన్న కొడుకు, లేకపోతే ఎవరన్నా వచ్చి మంచి పొజిషన్లు ఉన్నారనుకోండి, నేను మీ అందరికి తెలుసు అనిల్ కుమార్ గారు ఈజ్ కన్వర్టెడ్ అనేసి, బ్రాహ్మణ్ నుంచి కన్వర్ట్ అయ్యారు ఆయన. సో నేను 3 సంవత్సరాలుగా మనం ఒక ఇంటికి వెళ్తున్నాం మిర్జాలగూడలో. వాళ్ళ ఇంటి పక్కనే అనిల్ కుమార్ గారి రిలేటివ్స్ అనమాట. వాళ్ళు ఇంకా కన్వర్ట్ కాలేదు. ఓకే, అయితే ఒక్కొక్కసారి 2 సార్లు ప్రార్థన చేయించుకుంది నాతోటి. ప్రార్థన చేసుకుంటే నాకు చెప్పింది, ఆయన మా చుట్టము ఎవరంటే అనిల్ కుమార్ గారు సీఎం అల్లుడు, అప్పుడు ఎక్స్ సీఎం అల్లుడు, ఇప్పుడు కూడా మళ్ళీ సీఎం బ్రదర్ ఇన్ లా అయిపోయాడు. ఓకే, ప్రమోషన్ వచ్చింది ఆయనకి. సో ఆయన మా రిలేటివ్ అనేసి ఆమె చెప్పింది. సో అంటే ఎవరన్నా ఒక గొప్ప స్థానంలో ఉంటే వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు మా రిలేటివ్, వీళ్ళు ఇతనే నా అక్క కొడుకు. న్యూస్ పేపర్లు ఎవరన్నా వచ్చారంటే, మా పక్కింటి అబ్బాయి, ఎప్పుడు లేని ప్రేమ నీ పక్కింటి అబ్బాయి మీద వచ్చింది అంటే జస్ట్ టెల్లింగ్. ఓకే, సో ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, హీ ఈజ్ మై లార్డ్ అని నువ్వు ఎప్పుడు చెప్తావు తెలుసా? ఇతనే నా దేవుడు అని నువ్వు ఎప్పుడు చెప్తావు తెలుసా? ఆయన యొక్క గొప్పతనము నువ్వు చూసినాక చెప్తావు, ఇతనే నా దేవుడు అని. నేను కాపాడిన తర్వాత చెప్తాడు దేవుడు, అవును వీళ్ళే నా ప్రజలు అని. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్. మీరు మొదటి నుంచి చూస్తున్నారా, మధ్యలో నుంచి చూస్తున్నారా, లేకపోతే చూస్తున్నారా, వింటున్నారా లేదో కూడా తెలియదు. ఒక్కటి చెప్తున్నా మీకు, ఈ ఒక్క లైన్ విన్నా చాలు. దేవుని యొక్క మహత్కార్యము, ఈ పాండమిక్ సీజన్లో దేవుని యొక్క గొప్ప కార్యము నువ్వు నీ జీవితంలో చూసి దాని తర్వాత నువ్వు అనే మాట ఏందో తెలుసా? ఇతనే నా దేవుడు. నువ్వు ఇప్పుడు దేవుడి నామాన్ని పిలుస్తున్నావు, నువ్వు చెప్తావు, హీ ఈజ్ మై గాడ్ అండ్ హీ విల్ టెల్, ఎస్ షీ ఈజ్ మై చైల్డ్, హీ ఈజ్ మై చైల్డ్ అని ఇప్పుడు దేవుడు అనబోతున్నాడు. లెట్ us pray. Let us call unto the name of the Lord and let us be delivered and let us be saved. ఒకే ఒక లైన్ చెప్తా చూడండి, చాలామంది మీ నొప్పులన్నీ పోతాయి. చూడండి, మీకు బాడీ పెయిన్స్ ఉండొచ్చు, మీకు సిక్నెసెస్ ఉండొచ్చు. నేను దగ్గుతున్నా అంటే నేను బయట పోయినా మధ్యాహ్నము, వర్షం పడుతుంది, అది జస్ట్ క్లైమేట్ ఎఫెక్ట్. ఓకే, నథింగ్ సీరియస్. బట్ ఐఎమ్ టెలింగ్, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ సీరియస్ ఇన్ యువర్ బాడీ, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ సీరియస్ ఇన్ యువర్ రిలేషన్షిప్, భార్య భర్తల మధ్యలో గొడవలు అయిపోయినాయా? ఈజ్ దర్ ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్, problem between husband and wife, problem between children, whatever it is, whatever you are going through, let me tell you something. You call unto the name of the Lord now.
చెప్పండి యేసు. ఇప్పుడు నేను చెప్తా, మీ అందరి తరఫున ప్రార్థన చేస్తా, ఒక్కొక్క లైనే చెప్తా, మీరు ఆమె అని చెప్పండి. మీరు రేపు నాకు చెప్తారు, ఇతనే నా దేవుడు బ్రదర్, నా దేవుడు నిన్న నేను ఈ ప్రార్థన చేసిన, ఈరోజు నాకు ఇది చేసిండు బ్రదర్ అని నువ్వు చెప్తావు. దేవుడు కూడా అది చెప్తాడు, అవును వీళ్ళు నా బిడ్డలు కాబట్టి వీళ్ళు నన్ను పిలిచారు, నేను వాళ్ళకి జవాబు ఇచ్చిన అని. రైట్, చిన్నగా పెద్దదానికి పోదాం. ఓకే, మీ శరీరంలో ఎక్కడన్నా నొప్పులు ఉండని, ఎక్కడన్నా పెయిన్, నీ ఎముక ఇరిగిపోయిందేమో నాకు తెలియదు, నీ చర్మము, నీ మజిల్స్ నుంచి పెయిన్స్ ఉన్నాయేమో, నీకు హెడేక్ ఉందేమో, బాడీ పెయిన్స్ ఉన్నాయేమో, ఫీవరిష్గా ఫీల్ అవుతున్నావేమో. ఓకే, నౌ ఐఎమ్ రిలీజింగ్ అ వర్డ్ ఓవర్ యువర్ లైఫ్ నౌ. మా బ్రో జేకెళ్ళేరే బాషందలరాబా లార్డ్, యాజ్ యూ సెట్, అయ్యా మీరు చెప్పారు తండ్రి, నా నామం నీ పిలువు, నేనే నీ దేవుడిని, నువ్వే నా బిడ్డవి అని చెప్పేటట్టు చేస్తాను ప్రభా యేసుక్రీస్తు నామంలో. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ప్రభా, ఇప్పుడే వాళ్ళ శరీరంలో ఎటువంటి నొప్పి ఉన్నా సరే తండ్రి, ఎటువంటి నొప్పి ఉన్నా సరే తండ్రి, యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపోవాలి అని నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఆమేన్. పెయిన్స్ చెక్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి. నేను ఫేస్బుక్లోనే పెట్టా, బట్ పెడతా లేకపోతే లేదు, కానీ చెక్ చేసి చెప్పండి, చెక్ చేసి మెసేజ్ చేయండి. పెయిన్స్ చెక్ చేయండి, కాళ్ళ నొప్పులు చూడు, కాళ్ళ వాపులు చూడు. నెక్స్ట్ స్ట్రెస్ గురించి ప్రార్థన చేస్తా. ఎవరన్నా హస్బెండ్స్ కానీ ఎవరైనా స్ట్రెస్డ్ ఉన్నారా? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే ఆ స్ట్రెస్ వాళ్ళని విడిచి వెళ్ళిపోవాలా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో ఇరిటేషన్ వాళ్ళని విడిచి వెళ్ళిపోవాలా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో వాళ్ళ బలహీనత బలంగా మారాలా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ నార్మల్ అయిపోవాలా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో గొడవలన్నీ సమాధానం అయిపోవాలి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మా ఏరియాలో, మా తెలంగాణ రాష్ట్రంలో, మా పక్క రాష్ట్రాలలో, మా భారతదేశంలో, మా విదేశాలమైన అమెరికా దేశంలో, న్యూయార్క్ పట్టణంలో కరోనా కేసులు 0 అవ్వాలా తండ్రి. ఆమేన్. జీసస్ క్రైస్ట్ నేమ్ హ్యాస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ యూ విల్ సీ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ఫ్రమ్ టుడే. ఏ రాజకీయం, ఏ ఒక్క కంట్రీని బిజినెస్ చేయనియాడు దేవుడు. హీ ఈజ్ గోయింగ్ టు హీల్ ఇట్. దేవుడు నేర్పించేదాకా నేర్పిస్తాడు, దాని తర్వాత హీ విల్ హీల్. ఓకే, ఇఫ్ ఎనీబడీ హ్యావ్ గాట్ హీల్డ్, గ్లోరిఫై గాడ్. మెసేజ్ చేసి సాక్ష్యం చెప్పండి, గ్లోరిఫై గాడ్. ఓకే, లెట్ us ప్రే ద ప్రేయర్ దట్ గాడ్. మీది అయిపోయింది. ఇంకా రోగం బ్రదర్, నాకు చెస్ట్ పెయిన్, నాకు బాడీ పెయిన్, ఒక్క పెయిన్ ఉండదు ఇప్పుడు. యేసుక్రీస్తు నామం. ఇప్పుడు ఆ నొప్పి అంతా పోయిన తర్వాత దేవుడు చెప్పిండు, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి, నేను నువ్వు అంటున్నావు, అవును ప్రభా నువ్వే నా దేవుడివి అని. యు ఆర్ టెల్లింగ్, ఎస్ లార్డ్, యు ఆర్ మై గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, యువర్ ప్రేయర్ ఇస్ డన్, వి హ్యావ్ హీల్డ్ ద ల్యాండ్. దేవుడు ఒక మాట అంటాడు, ఎవరన్నా వాడి పాపం నుంచి వాడు మనసు తిరిగిన ఎడల నేను దేశాన్ని ఆశీర్వదిస్తానని. సో ఎవడు పాపం నుంచి మనసు తిరగట్లేడు, ఎవడు కరప్షన్ విడిచిపెట్టట్లేడు. దేవుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు, ఆ కరప్షన్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు భూమిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. Now God is going to heal the land. He is going to heal the people, his nations. God bless you all. Let us pray the prayer that our God has taught us. మన తండ్రి అన్న దేవుడు మనకు నేర్పించిన ప్రార్థన మనమందరం చేద్దాం. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen, amen, amen.
grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen. Amen. యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. 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 రైట్. ఓకే, ఈరోజు ఎవరైనా బర్త్డేస్, ఐఎమ్ సారీ ఫర్ లేట్ విషెస్, బట్ అంటే ఆల్రెడీ ఎవ్రీడే లేటే చెప్తాను అనుకోని, 3 గంటలకి ఆల్మోస్ట్ మీది లంచ్ బిర్యానీ కూడా అయిపోతుంది. బట్ స్టిల్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ విల్ రిమైన్ ఫర్ ద హోల్ ఇయర్. కాబట్టి ఇఫ్ ఎనీబడి సెలబ్రేటింగ్ దర్ బర్త్డేస్ అండ్ మ్యారేజ్ డేస్, అండ్ మన సంఘంలో ఇద్దరిది రేపు బర్త్డే ఉంది, బ్రదర్ ఆనంద్ అండ్ సామ్యూల్. ఐ బ్లెస్ యూ బోత్. అడ్వాన్స్ విషెస్ ఫ్రమ్ మీ. ఓకే, అంటే నాకు వీళ్ళది మాత్రమే, కొంతమందిని దగ్గర 3 సంవత్సరాల నుంచి వీళ్ళతో కనెక్టెడ్ ఉన్నా కాబట్టి వీళ్ళ బర్త్డేస్ గుర్తున్నాయి. నెక్స్ట్ టైం లైవ్ ఇచ్చేటప్పుడు మీ బర్త్డేస్ కూడా గుర్తుంటాయిలేండి. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళు బాధపడద్దు. ఐ విల్ రిమెంబర్. ఓకే, ఐఎమ్ సారీ బట్ ఐ జస్ట్ రిమెంబర్ దేర్ బర్త్డే. సో ఇట్స్ అన్ అడ్వాన్స్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఐ ప్రే దట్ గాడ్ విల్ బీ విత్ యూ అండ్ బ్లెస్ యూ. రేపు కూడా మీకు విషెస్ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ అ మ్యారేజ్ డే టుడే, గాడ్ బ్లెస్ యూ ఆల్. బట్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఈ క్వారంటైన్లో గాడ్ విల్ give you special wisdom and special excellence. Okay, God bless you all and keep you all. Okay, God, take care. Yeah, అండ్ జాగ్రత్త చూసుకోండి. ఎవరన్నా మీకు మరి కానుకలు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎన్ ఆఫరింగ్ యూ కెన్ గివ్ టు గాడ్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ tithes and offering, we have stepped into next month. So if anybody wants to give tithe and offering, you can just sow it so that I will pray for you. ఓకే, మీరు tithe ఎంత ఇస్తున్నారు, ఆఫరింగ్ tithe ఇచ్చే వాళ్ళు మాత్రం నాకు మీరు మెసేజ్ పెట్టాలి, ఎందుకంటే మేము సిస్టంలో ఎక్కిస్తాం. ఓకే, వితౌట్ మై నాలెడ్జ్, నా నాలెడ్జ్ లేకుండా మాత్రం దయచేసి డైరెక్ట్గా వేయకండి. ఓకే, ఇఫ్ అట్ ఆల్ యూఆర్ పుట్టింగ్ యువర్ tithe, దయచేసి నా నాలెడ్జ్లోకి తీసుకురండి, సో దట్ మేము సిస్టంలో అప్డేట్ చేస్తున్నాం. ఓకే, వీ వాంటెడ్ టు అప్డేట్ ఇన్ యువర్ సిస్టమ్. సో ప్లీజ్ జస్ట్ సెండ్ అ మెసేజ్, బ్రదర్ ఐ సోడ్ అ సీడ్ ఫర్ పర్టికులర్ థింగ్, ఆర్ దిస్ ఇస్ మై tithe అని చెప్పి మీరు సో చేస్తే, దిస్ ఇస్ మై డెలివరెన్స్ సీడ్ అని చాలామంది చేస్తున్నారు. ఓకే, మీ అందరి డీటెయిల్స్ మాకు ఉన్నది, మీ అందరి యొక్క ఇది మాకుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, బై గాడ్స్ గ్రేస్ బై నెక్స్ట్ మంత్ ఐ థింక్ వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ ట్రస్ట్. ఓకే, ఇది ప్రాఫెసీ మాత్రమే. నేను ప్రవచన చేసినా మనం ఆమ్శ్రీలో దిగినాం, నేను ప్రవచన చేసినా మనకు సండే సర్వీస్ వచ్చింది, నేను ప్రవచన చేస్తున్నా ఇప్పుడు కూడా. నెక్స్ట్ మంత్ నాకు సీజన్ ఎలా ఉందో తెలియదు కానీ, బట్ మనకంటూ ఒక ట్రస్ట్ ఉంటుంది. ఈ ట్రస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ మనది ఇప్పటిదాకా వచ్చి ఇయర్లీ వన్స్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మినిస్ట్రీ. ఇది వన్స్ ఫర్ ఆల్ మినిస్ట్రీ రిజిస్టర్ అయిపోయి గవర్నమెంట్ ద్వారా ఒక అకౌంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో త్రూ గవర్నమెంట్ ఏటీజీఓ ఏదేదో అన్నారు, నాకు ఈ సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ వస్తుంది, అది వస్తుంది అంటే ఫండ్స్ రేజ్ చేయవచ్చు అనమాట. ఫండ్స్ రేజ్ చేసి మనం అనేకులకి ఆదాయంగా ఉండొచ్చు. సో బై నెక్స్ట్ మంత్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దిస్. దాని తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయిందంటే మీ అందరినీ నీళ్ళ ముంచి లేపుడే. ఓకే, గెట్ రెడీ ఫర్ బ్యాప్టిజం. ఓకే, లాక్డౌన్ ఓపెన్ అయిందంటే ఇంకా మీకు బ్యాప్టిజం అనుకుంటా. ఓకే, సో లెట్ us pray, let us hope the best from God. Okay, God bless you all. Be strong and be courageous. Be cheers. ఓకే, ఏమున్నా సరే నాకు మెసేజ్ చేయండి. డెలివరెన్స్ కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ ఫోన్ చేయండి. ఓకే, ఎస్టర్డే నుంచి ఈరోజు దాకా ఐ వాజ్ హ్యావింగ్ మై పర్సనల్ టైం. From yesterday to today morning I was having personal time, so I didn't give importance to phone calls actually. I was personally preparing for myself because I was having some headache and దేవుడు నాకు ఒక మాట చెప్పిండు, మీరు కూడా వీలైతే యూ క్యాన్ డూ దిస్. ఎవరైతే దేశం గురించి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేస్తున్నాడు సైతానుడు. ఒక పెద్ద దైవజనుడిని చూపించి ఆయనకు బ్యాక్ పెయిన్ వస్తుందని చూపించాను, బట్ స్టిల్ ఈ స్టాండింగ్ ఫర్ గాడ్ అనమాట. సో దేశానికి ప్రార్థన చేస్తున్న దైవజనులని ఈ కరోనా అనే దురాత్మ ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళని అటాక్ చేస్తుంది. ప్రవక్తల్ని, కొంతమంది ఫేమస్ ఉండొచ్చు, కొంతమంది ఫేమస్ కాకుండా వాళ్ళ రూమ్లోనే వాళ్ళు ప్రార్థన చేస్తుండొచ్చు, ఇలాంటి వాళ్ళని అటాక్ చేస్తుంది అనమాట దిస్ స్పిరిట్. అండ్ కరోనా స్పిరిట్ ఈజ్ అ మ్యాన్ సర్పెంట్, ఈజ్ అ మ్యాన్ సర్పెంట్ అనమాట, ఈజ్ అ స్పిరిట్. కాబట్టి వాడు అటాక్ చేస్తున్నాడు. సో దయచేసి దేశం గురించి ప్రార్థన చేస్తున్న దైవజనుల గురించి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అనే చిన్న విన్నపము. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వద్దు, వాళ్ళు మన దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇది మాత్రం పెట్టండి. సో ఈవెన్ ఐ వాజ్ అటాక్డ్ ఎస్టర్డే అనమాట. ఐ టుక్ అ నైసిప్ టాబ్లెట్ అండ్ ఐ జస్ట్ స్లెప్ట్. సో ఐ వాజ్ ఫీలింగ్ బెట్. ఓకే, ఐ హ్యాడ్ అ సివియర్ హెడేక్ అనమాట. సో యా,
సో ఇఫ్ ఎనీథింగ్ కైండ్లీ, అందుకనే చాలామంది ఫోన్ చేశారు, నేను ఫోన్స్ లిఫ్ట్ చేయలే వాళ్ళది. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ నాకు మెసేజ్ పెట్టేసేయండి. ఒకవేళ నేను మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వకపోతే నేనే కాల్ చేస్తా. ఓకే, ఐ విల్ డూ. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తా. 1 day డిలే అయినా పర్వాలే కానీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. కాల్స్ ఎత్తకపోతే నాకు దయచేసి మెసేజ్ పెట్టండి. బిజీ ఉన్నారా బ్రదర్ అని సర్కాస్టిక్గా అడగకండి. బికాజ్ యూ ఆల్ నో దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అవుట్ సైడ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఫ్యూ ప్లేసెస్. కొన్ని ఇళ్ళకి నేను వెళ్ళి మరి దగ్గర ఉన్న ఇళ్ళకి నేను విడుదలలు చేస్తున్నాను ఈరోజు రేపు. ఇట్లా ఐఎమ్ హ్యావింగ్ ఫ్యూ హౌసెస్ అనమాట. ఐఎమ్ గోయింగ్ దేర్ పర్సనలీ, ఐఎమ్ డెలివరింగ్ పీపుల్. సో కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళని మనం ఆదుకుందాం. యా, దట్స్ ఇట్. ఇంకేమన్నా మర్చిపోయినాను నేను? మర్చిపోతే రేపు చెప్తా. ఓకే, ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ, టేక్ కేర్ అండ్ బీ స్ట్రాంగ్. ఓకే, బ్రైడ్ బీ ప్రిపేర్డ్. ఈ రోజు నుంచి చెప్తానండి, వధువు సిద్ధపడు. ఓకే, బీ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్ ఇస్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. ఆమేన్.